హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బీట్రూట్ దాల్ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను ఒక 3 స్పూన్స్ రైస్ తీసుకుంటున్నాను. ఆ స్పూన్తో తీసుకుంటే సరిపోతుందండి. 3 స్పూన్స్ రైస్, అలానే 1.5 స్పూన్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాటిని నానబెట్టుకోవాలి. మనము కొంచెం నానబెట్టుకుంటే టేస్టీ కూడా వస్తుంది. ఇలా కడిగి నేను పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అందులో కావాల్సిన బీట్రూట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎక్కువ బీట్రూట్ తీసుకోవట్లేదండి, హాఫ్లో హాఫ్ తీసుకుంటున్నాను. ఇలా నీట్గా పీల్ అవుట్ చేసేసి ముక్కల కన్నా తురిమి వేసుకుంటే బాగుంటుంది, బాగా బ్లెండ్ అయిపోతుంది రైస్లోకి. అందుకోసం నేను ఇక్కడ తురిమి తీసుకుంటున్నాను. మొత్తం పీల్ అవుట్ చేసేసాను. హాఫ్లో హాఫే అండి, నేను ఎక్కువ కూడా వాడట్లేదు. ఇలా తురుముకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనము ఎలా చేద్దామో చూద్దాం పదండి. నేను ఇంకొంచెం బీట్రూట్ని కూడా తురుముకుంటున్నాను. సో మనం బీట్రూట్ అంతా తురుము రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి గీ వేసుకోవాలి. గీయే వాడండి, ఆయిల్ ఇప్పుడే వాడద్దు. బేబీస్కి గీ చాలా హెల్దీ. సో నేను గీయే తీసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు గీ తీసుకొని అది కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా డైజెషన్కి బాగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అవి కొంచెం చిటపట్లాడాక జీలకర్ర, మనం తురిమి పెట్టుకున్నాం కదా బీట్రూట్ని, ఆ బీట్రూట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ రకంగా చేసి పెడితేను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి బీట్రూట్, లైట్గా 1 to 2 minutes అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రై అయిపోయింది మన బీట్రూట్. ఇప్పుడు నేను నానబెట్టుకున్న రైస్ని, దాల్ని దీంట్లోకి వేసేస్తున్నాను. మొత్తం వేసేసి వాటర్ చూసుకోండి, సరిపడా వేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేయడమే. ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ నానింది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఒకసారి కలపెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసేయండి. 3 విజిల్స్లోకి మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూసారా కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో. రైస్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనము కొంచెం స్మాష్ చేసి బేబీస్కి పెడితే సరిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు. 1 year వరకు అయితే సాల్ట్ వేయొద్దండి, అబోవ్ 1 year నుంచి సాల్ట్ వాడచ్చు. మీకు స్మాషర్ లేకపోతే ఇన్స్టెంట్గా ఇలా గ్లాస్తో అన్న కొంచెం స్మాష్ చేసేయండి, రైస్ మెత్తగా అయిపోతుంది. బీట్రూట్ దాల్ కిచిడి రెడీ. థ్యాంక్ యూ.